మన వ్యక్తిత్వమే తీసుకుందాం. మనం అంటే ఎవరు? మన బాల్యమా, మన యవ్వనమా, మన మధ్య వయసా, మన వృద్ధాప్యమా, మన పుట్టుకనా, మన చావా? మన తప్పులా, ప్రపంచానికే మనం జాగ్రత్తగా చూపిస్తున్న గొప్పలా, మనం దాచుకుంటున్న తప్పులా, మన వైఫల్యాలా, మన విజయాలా? ఏంటి అంటే అన్నీ, అంతా. అంటే మనము అంటే అంతా ఎలాగో కదా. ఒక పార్ట్గా నీ బాల్యాన్ని చూపించి నేను అంటే కాదు అది, నీ సమగ్ర స్వరూపం కాదు అది. వృద్ధాప్యాన్ని చూపించి కరెక్ట్ అంటే అది కరెక్ట్ కాదు. నీ వైఫల్యాల్ని మాత్రమే, నీ తప్పులను మాత్రమే చూపించే జర్నలిస్ట్ అన్న రిపోర్టింగ్ చేస్తే తప్పు. అంటే నేను పూర్తిగా చూపించినట్టు. నిజమైన జర్నలిజం, నిజమైనటువంటి రిపోర్టింగ్ ఎట్లా ఉండాలంటే విశ్లేషణ ఎలా చేయాలి, మంచిని చెడుని చేసినప్పుడు నీ సమగ్ర వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నట్టు. అయితే ఆ చూపించే వ్యక్తికి ఈ ఉదాత్తత ఉండాలి, ఈ ఔన్నత్యం ఉండాలా. నేను ఒక వ్యక్తిని చూపిస్తున్నా అంటే ఒకే సైడ్ని మాత్రమే చూపించినప్పుడు అది అసత్యం, అర్ధసత్యం అవుతుంది కదా. ఇప్పుడు మనం చూసేది భగవంతుని అర్ధసత్యమే, అర్ధసత్యం కూడా కాదు, చాలా చిన్న చిన్న పార్ట్ని మాత్రమే చూస్తున్నాం. సో కాబట్టి మొత్తాన్ని చూడమంటాడు ఇక్కడ. ఎంత అద్భుతమైన విశ్లేషణ అండి. ఇంత గొప్ప గ్రంథం ఎక్కడ ఉంటుంది, ఎంత అందరికీ అర్థమయ్యేటట్టుగా. సో కాబట్టి మీరు అంటే ఎట్లాగైతే మొత్తం పుట్టుక నుంచి మరణం వరకు మన ప్రతిదీ ప్రపంచానికి తెలిసింది, తెలియంది మనం దాచుకుంది, బయట పెట్టింది అంతా మనం ఎలాగైతే మనకు తెలుస్తుందో, భగవంతుడు కూడా సర్వము నువ్వు చూసింది, చూడండి, నీకు తెలిసింది, తెలియంది, ఇహము అంటే నీకు కనిపిస్తోంది, నీ కాంప్రహెన్షన్లోకి, నీ బౌద్ధికమైనటువంటి బుద్ధిలోకి వస్తున్నది, రానిది కూడా భగవతత్వమే అని చెప్తున్నాడు. కాబట్టి ఆ మణిగణాల్లో ఉన్న సూత్రంగా నన్ను పరిగణించు. నెక్స్ట్, బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం, 10వ శ్లోకం. బీజం, నేను బీజాన్ని అయి ఉన్నాను. ఈ ప్రపంచంలో వచ్చినటువంటి వస్తు వైవిధ్యానికి, జీవబాహుల్యానికి నేను బీజాన్ని, మూలం. చెట్టు చూస్తున్నప్పుడు నువ్వు బీజాన్ని చూడవు. పువ్వు యొక్క అందం, సౌందర్యం. ఇప్పుడు పువ్వు అందాన్ని పొగిడే ముందు, పువ్వు సౌందర్యాన్ని ప్రశంసించే ముందు వేళ్ల యొక్క పరిశ్రమను గుర్తించమన్నాడు ఒక ఆయన, బాగా తెలిసిన ప్రాక్టికల్ పర్సన్. నిజానికి పువ్వు యొక్క సౌందర్యం అంతా వేళ్లలో డిజైన్ చేయబడింది, వేళ్ళు అందిస్తున్నాయి దానికి సౌందర్యాన్ని. సో కాబట్టి ఏంటి, బీజ రూపంలో భగవంతుడు ఉన్నాడు. ఆ బీజాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలి. త్రిభిర్గుణమయైర్భావై ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. ఏమంటాడు, ఇదం సర్వం జగత్ మోహితం. దీంట్లో 3 గుణాల యొక్క భావాలు ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉంటాయి. సత్వరజస్తమో గుణాలు. ఈ గుణాలతోనే ప్రకృతి నీకు కనిపిస్తూ ఉంది. ఈ గుణముల వల్లనేది మోహితమై ఉంది. ఇదం సర్వం జగత్ మోహితం. జగన్మోహన్ అనే పేరు పెడతాం. జగన్మోహన్ పేరు మనం ప్రసిద్ధం. అంటే ఏంటి, జగత్తును మోహింప చేసేది ఏదో అది చేసినవాడు అని కృష్ణుడిని మనం అంటాం, భగవంతుడు కాబట్టి. మోహింప చేస్తుంది ఏదేంటంటే జగత్తును ఈ 3 గుణాలనే మాయ చేత కంట్రోల్ చేస్తున్నది ఏదో ఆ సత్యము మోహనము అయినది. జగన్మోహనమైనది ఆ సత్యం. కాబట్టి ఈ జగత్తంతా కూడా గుణాల చేత, 3 గుణాలకు లోబడి ఉంది. నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. కానీ అని ఈ జగత్తు తెలుసుకోలేకపోతుంది. ఎందుకంటే మనం గుణాలకు లోబడి ఉంటాం కాబట్టి, ఈ గుణాలకు లోబడి ఉన్నామని మాయ నుంచి ట్రాన్సెండ్ అవ్వలేం. మనం మాయ నుంచి ట్రాన్సెండ్ అవ్వాలంటే ఈ గుణాల నుంచి నిర్గుణ స్థితిలోకి మనం వెళ్ళాలి. కానీ మాయలో ఉన్నవాడు మాయ గురించి తెలుసుకోలేడు. దానికి కారణం ఏంటంటే, సపోజ్ ఒక కృష్ణమూర్తి గారి డైజెస్టివ్ సిస్టంలో, పేగులో ఒక పరాన్నజీవి ఉంది. మన పారాసైట్స్ ఉంటాయి కదా, మనం తిన్న తిండిని అవి తింటుంటాయి. ఆ పారాసైట్కి కృష్ణమూర్తి గారు పరిచయం లేదు. ఆయన కృష్ణమూర్తి గారి దేహంలో లోపలే ఉంటుంది, కానీ కృష్ణమూర్తి గారి ఐడెంటిటీ తెలియదు ఆయన. అది బయలాజికల్గా ఒక శరీరము, ఈ శరీరంలో ఉన్న ఆహారాన్ని నేను తినాలని అది అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది. అంతేగాని కృష్ణమూర్తి పరిచయం దానికి లేదు. ఎందుకంటే కృష్ణమూర్తి గారిలో అంతర్భాగంగా అది ఉంటుంది. అలాగే ఒక చెట్టు మీద ఉన్నటువంటి ఆకు కింద క్రిమి పుడుతుంది, ఆకును తినేస్తూ ఉంది. ఇది వేప చెట్టు అని దానికి తెలియదు, ఇది మామిడి చెట్టు అని దానికి తెలియదు, ఇది దానిమ్మ చెట్టు నిమ్మ చెట్టు అని దానికి తెలియదు. ఆకులో పుట్టింది, ఆకును తింటుంది, ఆకే ప్రపంచం అనుకుంటుంది. దాని ఆహారం అనుభూతి అంతవరకే తెలుసు.
అలాగే మనం కూడా అలాగే భగవంతుడిలో అంతర్భాగమై మనం ఉన్నాం. భగవంతుడిని ఎలా చూస్తాం? వచ్చే సమస్య లేదు. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు సముద్రంలో చేప ఉంది, దానికి సముద్రం సంగతి తెలియదు. అది అక్కడ పుట్టింది, దాని ప్రపంచం అది, దాని ఇల్లది, అది అక్కడ జీవిస్తుంది. చేప కానీ, పీత కానీ, తిమింగలం కానీ. మనం సీషోర్ దగ్గర నుండి ఓహో ఇది సముద్రం, దీనికి అలలు ఉన్నాయి, దీనికి ఒక షోర్ ఉంది, దీనికి ఆ సముద్రంలో పార్ట్స్తో రకరకాల పేర్లు పెట్టుకుంటాం. ఇది ఇండియన్ ఓషను, ఇది అరేబియన్ ఓషను, ఇది బే ఆఫ్ బెంగాల్, రకరకాల పేర్లు పెట్టుకుని ఈ సముద్రం అని మనం చూస్తాం. ఎందుకంటే సముద్రానికి దూరంగా మనం ఉండి సముద్రాన్ని ఆబ్జెక్ట్గా చూస్తున్నాం. కానీ సముద్రంలో భాగమైనటువంటి జీవికి సముద్రం వేరే అని తెలిసే అవకాశం లేదు. మనం కూడా అంతర్భాగంగా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, నా అభిజానాతి, తెలుసుకోలేకపోతున్నారు. మాయలో భాగంగా ఉంటున్నాం, అంతర్భాగంగా ఉంటున్నాం. కాబట్టి మాయ గురించి తెలుసుకునే అవకాశం మనకి లేదు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. 16. నన్ను ఈ తెలుసుకోలేని వాణ్ణి తెలుసుకోలేని సత్యాన్ని తెలుసుకోవడానికి చతుర్విధ భజంతే మాం, నన్ను 4 రకాలుగా వ్యక్తులు పూజిస్తారు, 4 మార్గాల్లో పూజిస్తారు. ఒకటి ఆర్తితో పూజిస్తారు. ఆర్తితో నన్ను గుర్తు తెచ్చుకుంటారు. ద్రౌపది డిస్ట్రెస్, అర్థమైందా? ఆ టైంలో ఆపదలో ఉన్నటువంటి ద్రౌపది అతన్ని ఆర్తిగా ప్రార్థించింది. అలాగే గజేంద్రుడు బతికినంతకాలం చాలా రాయల్టీగా బతికాడు. కానీ ఎప్పుడైతే తనకున్నటువంటి పరివారం, తన చుట్టూన్న పరివారం నిజం కాదు అని ఎప్పుడైతే మొసలి దాని కాళ్ళను పట్టుకున్న తర్వాత శక్తి ఉన్నంతసేపు పోరాడాడు. కానీ చివరికి ఇక నా వల్ల కాదు అన్నప్పుడు నీవే తప్పది తత్పరం వెరుగా అని ఆయన ప్రార్థించడం మొదలెట్టాడు. అంటే ఇక్కడ ఆర్తితో ప్రార్థిస్తారు. మనమంతా ఆ సెక్షన్లో ఉంటాం. మనమంతా ఆర్తి, మనకు కష్టం వచ్చినప్పుడే భగవంతుడు. మిగతా టైంలో నేను చాలా గొప్పోడిని అహంకారం. తర్వాత పలుకుతాడు. అది అంటే జిజ్ఞాసు. ఇంకోడు జిజ్ఞాసు, పరీక్షిత్. జిజ్ఞాస అంటే మేధోమథనం చేస్తాడు. మేధస్సు ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోవాలనుకుంటాడు. మనం ఈ మేధస్సు అంతా ఇంతే అవుతాడు. అర్థమైనా? ఏదన్నా పద్ధతి ఉంటే చెప్పండి, మేము చదివేస్తే భగవంతుడు వస్తే చాలు. మనది ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ. మనకు ఆ టైంలో మన పని జరగాలి. ఆర్తి. ఇదేంటంటే జిజ్ఞాసు. ఆయన విషయాన్ని బాగా మేధోమథనం చేస్తాడు, విశ్లేషణ చేసుకొని ఎన్నో స్క్రిప్చర్స్ అవుతాడు. ఆయన అన్నది కరెక్టా, ఈయనన్నది క్రిస్టియానిటీలో కరెక్ట్, బైబిల్ కరెక్టా, లేకపోతే ఖురాన్ కరెక్టా, గీత కరెక్టా, జైనుడు కరెక్టా, తర్వాత ఏంటంటే బౌద్ధిజం కరెక్టా, అసలు సైన్స్ కరెక్టా, ఇంకా మిగతా వాళ్ళు దేవుడి గురించి ఏం చెప్పారు, ప్రకృతి గురించి ఏం చెప్పారు, మెటీరియల్ సైన్స్ గొప్పదా, హేతువాదం గొప్పదా, ఆస్తికవాదం గొప్పదా, ఇలా మేధోవాదం చేసుకొని జిజ్ఞాస తెలుసుకుంటుంటాడు. ఆ తెలుసుకునే క్రమంలో భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అర్థార్థి, ఇది రాజసమైనటువంటి. అర్థ అంటే డబ్బులు, మెటీరియల్ ప్లెజర్స్, మెటీరియల్ స్టేటస్, మెటీరియల్ రిచెస్, ఈ ప్రాపంచికమైనటువంటి సంపద. ఈ సంపదను కోరి చేస్తాడు. ఇప్పుడు ధ్రువుడు కూడా రాజ్యం కోరడానికి వెళ్ళాడు. కానీ చివరికి అక్కడికి వెళ్ళి నాకేమొద్దు, నువ్వు ఉంటే చాలన్నాడు. అలాగా రాజ్యాన్ని కోరి యజ్ఞాలు చేసేవాళ్ళు ఉన్నారు రాజుల్లో. పెద్ద పెద్ద యజ్ఞాలు. ఇప్పుడు కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు, పొలిటీషియన్స్ యజ్ఞాలు చేస్తారు. అర్థమును మాత్రమే, అంటే ఇహపరమైనటువంటి సుఖాన్ని మాత్రమే కోరి దాన్ని నా వైపు చూసేవాళ్ళు ఉన్నారు. దాన్ని కోరే. జ్ఞానీచ భరతర్షభ, ఈ భరతవర్షంలో జ్ఞానులు కూడా ఉన్నారు. లాస్ట్ చెప్పాడు జ్ఞాని ఏమిటి? ఇప్పుడు ఆర్తితో కోరేవాడు నీవేదప్ప నిథం పరం బెరుగా మందింపందగున్ దీనున్ రావే ఈశ్వర కావ్యవరద సంరక్షించు భద్రాత్మక అనే వాళ్ళు నిస్సహాయతలో అన్నారు. అక్కడ నిస్సహాయత కనిపిస్తుంది మనందరికీ, అదే కదా, హెల్ప్లెస్ స్టేట్లో. అలాగే అర్థాన్ని కాంక్షించే వాళ్ళలో అభ్యర్థన కనిపిస్తుంది.
నేను ఇది అభ్యర్థిస్తున్నాను ఉంటే నా జీవితం ఇంకా బాగుంది. రాక్షసులంతా అంతే కదా, ఓ వరాన్ని కోరో, ఒక స్టేటస్ని కోరో, ఒక మార్పుని కోరో, ఒక కోరికతో ముందెళ్ళారు. అభ్యర్థన కనిపిస్తుంది. అలాగే జిజ్ఞాసులో ఏం కనిపిస్తుంది? అన్వేషణ కనిపిస్తుంది. జిజ్ఞాసులో వందల పుస్తకాలు చదువుతాడు, వందల ప్రవచనాలు వింటాడు, తన ఖాళీకి కూర్చుంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. అతను లాజిక్కి బయట వెళ్ళలేడు. జిజ్ఞాస ఎప్పుడు కూడా ఏంటంటే లాజికల్గానే విత్ ఇన్ ద పర్సెప్షన్ ఆఫ్ మైండ్ ఉంటాడు, ఇంటెలెక్చువల్ లెవెల్లో ఆలోచిస్తుంటాడు. అతనిలో అన్వేషణ, మొదట్లో నిస్సహాయత, రెండవ స్టేజ్లో అభ్యర్థన, ఇక్కడ నాలుగవ స్టేజ్లో జ్ఞానిలో తాదాత్మ్యత ఉంది. జ్ఞాని దగ్గరకు వచ్చేసరికి అభ్యర్థన లేదు, అన్వేషణ లేదు, నిస్సహాయత లేదు. ఏది జరిగితే అది జరగని. ఈ ప్రపంచం నన్ను సృష్టించింది, ఈ యూనివర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. యూనివర్స్ కంటే నేను గొప్పవాడిని కాదు. యూనివర్స్లో ఒక థాట్ ఉంది, అది మాస్టర్ థాట్, అదే బీజం కదా. అది ఎలా చేస్తే అలా లైఫ్ జరిగిపోతుంది. నేను ప్రతిదాంతో తాదాత్మ్యత అంటే ఎక్కడో ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో తాదాత్మ్యతని కాదు, జీవితంలో జరిగే ప్రతి సంఘటనతో తాదాత్మ్యత. దుఃఖంతో తాదాత్మ్యత. ఎస్, దుఃఖం వస్తుంది, మనిషికి గాక ఎవరికి వస్తుంది? కాలం ఒక్క తీరు గడపవశమే, ప్రతిసారి అలాగే జరుగుతుందా? వాళ్ళు తిట్టేశారు, నా తిట్టకుండా ఎలా ఉంటారు? మొన్న పొగిడారు కదా, ఇప్పుడు తిడతారు, నో ప్రాబ్లం. మేబీ తిడతారు, వాళ్ళ తప్పేనెందుకు, నా కూడా తప్పు ఉండొచ్చు, నేను మనిషినే కదా. ఉర్విజనులకల్లా ఉండు తప్పు, తప్పులు ఎన్నువారు తండోపతండములు. ఉర్విజనులకల్లా ఉండు తప్పు, తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరగరు. కాబట్టి ఉర్విజనులకల్లా నోబడీ ఈజ్ ఫ్లాలెస్ ఇన్ ద వరల్డ్. ఎస్, నాది తప్పు ఉంది, ఓ మాట పడ్డాను, అవమానం, రోజు బాగానే ఉంటుంది. ఎస్, దాంతో తాదాత్మ్యత. అంటే ఈ స్థితి తాదాత్మ్యత అంటే ఎక్కడ లేదు, ద్వంద్వాలతో, సుఖ దుఃఖాలతో, మానాలతో. దుఃఖేషు అనుద్విగ్న మనః, సుఖేషు విగత స్పృహ, వీత రాగ భయ క్రోధ స్థిత ధీహి మునిరుచ్యతే. అలాంటి ఇంటెలెక్ట్లో స్థితమైన వాడిని నేను ముని అంటాను. అంటే ముని అంటే గుహల్లోనే ఉండాలి, ముని అంటేనే ఏదో తక్కువ బట్టలే వేసుకోవాలి, ముని అంటే ఏదో గడ్డమే పెరగాలి, ఇవి కాదు, బయటికి కనిపించేవి కాదు అని ఆ తాదాత్మ్యత ఇక్కడ ఏమవుతుంది? జీవితంతో తాదాత్మ్యత పొందుతున్నాం. చూడండి మేడం, ఈ జీవితంతో తాదాత్మ్యత పొందే స్థితిలో మనం నిర్గుణలం అవుతున్నాం. అంటే సత్వ రజస్తమో గుణాల నుంచి అతీతులం అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒకటి జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను రిటాలియేట్ అవ్వాలి, అంటే ప్రతీకార వాంఛలోకి వెళ్ళాలి, అక్కడ రజోగుణం వస్తుంది. ఇప్పుడు నేను తాదాత్మ్యత పొందుతున్నాను, రజోగుణం పోతాను. అలాగే ఈ తిట్టేశాడు, నేను డిప్రెషన్లోకి వెళ్ళాను, తమోగుణం వస్తాను. సత్వగుణం తిడుతోంది, నేను పొగుడుతున్నాను, నువ్వు చాలా మంచి తిట్లు ఇచ్చావమ్మా, నువ్వు చాలా గొప్ప తిట్లు, నువ్వు తిట్టు కళలో చాలా నిష్ణాతురాలివి, నేను నీకో దండ వేస్తాను, నువ్వు మా ఇంటికి రా, ఇంకోసారి తిట్టదని. ఇది సత్వగుణం. ఇక్కడ నువ్వు ఏమీ చేయట్లేదు, ఎస్, అర్థం చేసుకుంటున్నావు, డెప్త్లోకి వెళ్తున్నావు. ఇది నిర్గుణ స్థితిలోకి నువ్వు వెళ్తున్నావు. అక్కడ సాక్షి భావం, జీవితాన్ని ఒక సాక్షి రూపంగా సందర్శిస్తున్నావు. ఇక నీకు మెడిటేషన్ అక్కర్లేదు, ట్రైనింగ్ అక్కర్లేదు, భగవద్గీత అక్కర్లేదు. ఎందుకంటే నీకు జీవితం అనేది ఒక పాఠం. జీవితం నీ ముందు ఒక పవిత్ర గ్రంథంగా ఓపెన్ అవుతుంది. ప్రతి సంఘటన కూడా చాలా గొప్ప విషయాలండి ఇవి. ప్రతి ద్వంద్వాలని కూడా నువ్వు సాక్షి భావంతో చూడగలుగుతున్నావు. నువ్వు ప్రచారాన్ని ఆశించట్లేదు, నువ్వు గురువు కావాలనుకోవట్లేదు, శిష్యుడిగా ఉండే అవసరం లేదు, నువ్వే గురువువి. ఎందుకంటే నువ్వు సాక్షి భావంలోకి వెళ్ళినప్పుడు, పరమాత్మతో తాదాత్మ్యత స్థితిలో ఉన్నప్పుడు నీకేవాడు ఇంక గురువు. కాబట్టి ఆ స్థాయిలో నువ్వు నిర్గుణంలోకి వెళ్తున్నావు, సాక్షి భావంతో తాదాత్మ్యతను పొందుతున్నావు. కాబట్టి అక్కడ నువ్వు జ్ఞానివి. ఆ జ్ఞానే కృష్ణుడికి కావాలి. కృష్ణుడు ఏమంటున్నాడు? తేషాం, ఇందాక అనుకున్నామే, నిస్సహాయతలో ఉండేటువంటి ఆర్తులు, అన్వేషణ చేసే జిజ్ఞాసువులు, అర్థమైందా? ఇంకా అసంతృప్తితో ఇంకా అభ్యర్థించేటువంటి అర్థార్థులు, వీళ్ళందట్లో తేషాం, వారిలో జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే. జ్ఞాని మాత్రమే విశిష్యతే, విశేషమైన వాడు. ఎందుకంటే అతనిలో ఏకభక్తి ఉంటుంది, సింగిల్ మైండెడ్ డివోషన్, SMD, సింగిల్ మైండెడ్ డివోషన్లో అతనిలో ఉంటుంది. కాబట్టి అతను విశిష్యతే, అతను విశేషమైనవాడు. అందరూ భక్తి చేస్తారు, అందరూ స్పిరిచువల్ పర్సన్సే, అవసరం వచ్చినప్పుడు ప్రతివాడికి భక్తి ఉంటుంది. కానీ దీంట్లో శ్రేష్టమైన భక్తి ఎవడు? జ్ఞాని. విశిష్యతే,
త్రయోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. అతనిలో నాకు ప్రియమైన వాడు జ్ఞాని మాత్రమే. For more such videos, please like, share and subscribe.